నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు, ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా, ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ, వాళ్ళ లైఫ్ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై. కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, పాటించే వ్యక్తిని, వారాహి తల్లి వ్రతం చేస్తున్నా, బొట్టు పెట్టుకున్నా, నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను. నా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ప్రాణం ఇస్తాను. భగవంతుడిని మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు. ఒకరు అల్లా అనొచ్చు, నేను ఈశ్వరి, తల్లి, వారాహి అనొచ్చు, మీరు జీసస్ అనొచ్చు. అన్ని దారులు, భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ, సర్వ మతాలు సమ్మేళనం ఈ నేల తల్లికి, పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ మీ అందరికీ దారి పొడవుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి, అన్ని మండలాల్లోని ప్రజలకి, 53, 54 పంచాయతీల ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి మీకు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఈ మేలు మర్చిపోలే, గుండెల్లో పెట్టుకుంటాం. మీరు గర్వించేలాగే పనిచేస్తాను, కష్టపడే పనిచేస్తాను. నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి, పేరు చెప్పలేకపోతున్నాను, కానీ నాకు అందరి పేర్లు నా గుండెల్లో ఉన్నాయి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జన సైనికులు, మా ఆడబిడ్డలు, వీర మహిళలు, గృహిణులు, పెద్దలు, ఏం తిరిగారు మీరు, ఏమి తిరిగారు? ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాను అని పంచుకున్నా. ఒకటి చెప్తా,
మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు, అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు. కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఓ బైక్ రేస్ పెడతాను. మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం. ఓజీయా సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు. కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి, మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మరి నేనేం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి. మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నారు, దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి. కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని. ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు. అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి, మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి. మా జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి వర్మ గారికి 2 చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారిని ఒకటే అడిగాను, నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను, వీర మహిళల్ని కలుస్తాను. నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్ద అయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి. నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత, మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వీర మహిళలకి, జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాట్లాడటం కంటే కూడా పని చేయడం ఇస్తూ నన్ను పని చేసుకొనివ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు. కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు. కూటమే కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం రావాలనే మీరు కోరుకుంటారు. అంతలాగా మేమందరం పనిచేస్తాం. నేను మీ అందరికీ తెలుగుదేశం అధినాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి, వర్మ గారి తరపు నుంచి, కృష్ణరాజు గారి తరపు నుంచి, మర్రెడ్డి గారి శ్రీనివాస్ గారి తరపు నుంచి, నరేంద్ర మోదీ గారి తరపు నుంచి,
నా తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన.